నమస్కారం. అత్యవసర పరిస్థితిలో స్పందించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన ఉద్దేశం కాశిరెడ్డి నాయన జ్యోతిక్షేత్రమైనటువంటి ఆ పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందుల కారణంగా ఈ వీడియోని మనం చేయాల్సి వస్తుంది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశము అక్కడ ఏవైతే కాశిరెడ్డి నాయన యొక్క నిర్మాణాలు జరుగుతున్నాయో ఆ నిర్మాణాలను అక్రమ కట్టడాలు అని ప్రభుత్వం వీటిని కూల్చివేతకు అక్కడ రావడం జరిగింది. అందుకు భాగంగా స్పందిస్తూ ఈ వీడియోను మేము చేస్తున్నాము ఈరోజు. ముఖ్యంగా ఈ కాశిరెడ్డి నాయన గురించి మనం చెప్పుకుంటే గనక కాశిరెడ్డి నాయన రాయలసీమ ప్రాంతంలో ఒక ప్రసిద్ధిగాంచిన గొప్ప గురువు. ఆ గురువు సాధారణ ప్రజల నుంచి ఆధ్యాత్మికతలో ఎంతో ఎదిగినటువంటి గొప్ప గొప్ప వారి యొక్క సాంగత్యము ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉండి ఆధ్యాత్మికం వైపు నడిపించినటువంటి గొప్ప పరమ గురువు. కాశిరెడ్డి నాయన గురించి కొన్ని విషయాలు చెప్పితే గనక మనం ఎందుకు స్పందించాలి అనే ఒక స్పష్టత అందరికి వస్తుంది అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వస్తున్నాను. మిత్రులారా, కాశిరెడ్డి నాయన దాదాపుగా నేను డెప్త్గా వెళ్లకుండా కొద్ది సమయంలో చెప్పే ప్రయత్నం చేస్తాను. వీడియో యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాను. కాశిరెడ్డి నాయన యొక్క అన్నదాన ఆశ్రమాలు రాయలసీమ ప్రాంతంలో దాదాపుగా 200కు పైగా అన్నదాన సత్రాలు నడుస్తున్నాయి. ఈ అన్నదాన సత్రాలు అనేవి కేవలం 3 పూటల అన్నమే కాకుండా నిత్యాన్నదానంగా ఉంటుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మేమే. ఎన్నోసార్లు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు జ్యోతి క్షేత్రానికి వెళ్ళే దారిలో బనగనపల్లి అయినా అనుకోండి, మీరు ఇంకేదైనా ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఏ క్షేత్రానికి వెళ్ళినా కూడా మీరు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి అన్నదాన సత్రాలలో మీరు రాత్రి 2 గంటలకు వెళ్ళి అన్నం కోసం మీరు తినడానికి వెళితే గనక అక్కడ మీకు మనము 3 పూటల అన్నం కోసం పెట్టేటప్పుడు ఎంత పవిత్రంగా అన్ని ఆహార పదార్థాలను వండి పెడతారో, మీరు అర్ధరాత్రి 2 గంటలకు వెళ్ళినప్పుడు కూడా అలాంటి సౌలభ్యంతో కూడినటువంటి ఆహారం అక్కడ దొరుకుతుంది. అట్లాంటి గురువు యొక్క అన్నదాన సత్రాలకు సంబంధించి కానీ ఆయన క్షేత్రమైనటువంటి జ్యోతి క్షేత్రంకి ఈరోజు అక్రమ కట్టడాలలో భాగంగా వాళ్ళు నోటీసులు పంపించి కూల్చే విషయం ఏదైతే జరుగుతుందో దానికోసం మేము స్పందిస్తున్నాము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి యొక్క గురువు సదానంద యోగి ఎవరైతే ఉన్నారో ఆ సదానంద యోగి గారికి కాశిరెడ్డి నాయన సమకాలికులు. ఆ సమయంలో ఇంకా పత్రిజీ గురువు గారు సదానంద యోగి కలిసే కంటే ముందే కాశిరెడ్డి నాయన సదానంద యోగితో కలిసి ఎన్నో సాధనలు చేసి వాళ్ళ యొక్క ఇద్దరి యొక్క సాంగత్యంలో ఎన్నో విషయాలు జరిగిన విషయాలు పిఎస్ఎస్ఏ మూమెంట్లో చాలామందికి తెలుసు ఈ విషయాలు. అదేవిధంగా సదానంద యోగి గారు బాడీ వేకెంట్ చేసిన తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ మూమెంట్ ఈరోజు ఈ స్థాయికి ఉంది అంటే అందులో ప్రముఖ పాత్ర కాశిరెడ్డి నాయన గారిది ఉంటుంది. ఎందుకు అంటే సదానంద యోగి బాడీ వేకెంట్ చేసిన తర్వాత పత్రిజీ గారికి ఒక గురువుగా ఉండి భారతదేశంలో మొట్టమొదటి పిరమిడ్ అయినటువంటి కర్నూలు బుద్ధా పిరమిడ్ నిర్మాణంలో కాశిరెడ్డి నాయన ఆ ప్రాంతంలో సంచరించి అక్కడుండే జనాలు తమకిచ్చినటువంటి డబ్బులను రోజు మొత్తం సేకరించి సాయంత్రం తీసుకొచ్చి బుద్ధా పిరమిడ్ ఇప్పుడు ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో పత్రి సార్ గారు కాశిరెడ్డి నాయన ఇద్దరు కలిసి దాని నిర్మాణంలో ఇటుకలను ఉసుకను తమ చేతుల ద్వారా పత్రిజీ ఇంకా కాశిరెడ్డి నాయన గారు ఇద్దరు కూడా కలిసి పునాదులు వేసినటువంటి రోజులు పిరమిడ్ సొసైటీలో ఉన్నాయి. పత్రి సార్ గారికి వెన్నెంట ఉండి కాశిరెడ్డి నాయన తన జీవిత కాలంలో ఆధ్యాత్మికంగా భౌతికంగా కూడా ఎన్నో
సహకారాలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. అట్లాంటి గొప్ప వ్యక్తి యొక్క సమాధికి సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్న క్రమంలో అక్కడ ఉండేటటువంటి సాధువులు ఈ లీగాలిటీకి సంబంధించిన నాలెడ్జ్ పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు. పెద్ద నిర్మాణాలు జరుగుతున్న క్రమంలో చిన్న చిన్న తప్పితాలు వాళ్ళ ద్వారా జరిగి ఉండొచ్చు. అట్లాంటి వాటిని గుర్తించి వాటిని వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది, ప్రతి ఒక్కరిది ఉంది. కాబట్టి నిర్దాక్షిణ్యంగా వెళ్ళి వాళ్ళ యొక్క నిర్మాణాలపై దాడి చేసి కూల్చడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు. మేము సోషల్ మీడియాలో చూసినటువంటి ఒక పోస్ట్లో మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని దృష్టిలో పెట్టుకొని వీడియో చేస్తున్నాము. అందులో భాగంగా ఆ అక్రమ కట్టడాలు అని ఎవరైతే ప్రభుత్వ అధికారులు వాటిని ధ్వంసం చేయడానికి వెళ్ళడం ఏదైతే జరిగిందో దానిని స్పందిస్తూ కాశిరెడ్డి నాయన యొక్క ఆ క్షేత్రానికి ఆ నిర్మాణ క్రమంలో కానీ అక్కడ జరుగుతున్నటువంటి వాటికి కానీ మా వంతు సహకారము. అదే కాకుండా ఇందులో ఈ ఇన్ఫర్మేషన్ చాలామందికి లేకపోవచ్చు. కాబట్టి ఈ వీడియో మాధ్యమం ద్వారా మేము అందరికీ ఈ విషయం తెలిసేటట్టుగా ముందుకు తీసుకెళ్లాలని మేము ఆశిస్తున్నాము. అందరూ స్పందించాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో చేసే ఒక ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఆయన పరమ గురువు. ఆయన గురించి తెలుసుకోవాలంటే చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. అది టైంతో కూడుకున్న విషయము. ఆ గురువు యొక్క సమాధి దగ్గర జరుగుతున్నటువంటి విషయాలను మేము ఆ అక్రమ కట్టడాలని ఏవైతే కూల్చివేతలు జరుగుతున్నాయో వాటికి స్పందిస్తూ చేస్తున్నాము. ఏదైతే విషయము అక్కడ ఉందో దాన్ని స్పష్టంగా తెలుసుకొని దానిపైన నిర్ణయాలు తీసుకొని అక్కడ ఉండేటటువంటి ఆ క్షేత్రం యొక్క నిర్వాహకులకు కానీ ఇంకా అక్కడ ఉండేటటువంటి ఆ సాధనలు చేసుకునేటటువంటి సాధువులకు కానీ అంతరాయం కలగకుండా అందరూ సహకరించాలని ఈ వీడియో ద్వారా నేను కోరుకుంటున్నాను. ఈ విషయం తెలిసినప్పుడే ఇంకా చాలా మంది స్పందించడానికి ముందుకొస్తారనే నమ్మకం నాకు పూర్తి స్థాయిలో ఉంది. వాళ్ళందరికీ కూడా మా మద్దతు ఉంటుంది, మా సహకారము ఉంటుంది. ఈ విషయంలో మేము ఎప్పుడైనా కూడా ముందుకు వస్తామని మేము ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాము. కాశిరెడ్డి నాయన యొక్క ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకతను ఇంకా ఆ ప్రాంతంలో చేసినటువంటి ఎనలేని సేవలను తెలుసుకున్న తర్వాత ప్రభుత్వం నిర్మాణానికి సహకరించాలని మేము కోరుకుంటున్నాము. చెప్పడానికి చాలా విషయాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను జనాలలోకి ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఈ వీడియో ద్వారా ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి అందరూ స్పందించాలి. మా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయి. ప్రతి ప్రాంతం వాళ్ళు కూడా ఖచ్చితంగా స్పందించాలి. ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్స్ అంటే ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఉంది అంటే దానికి పునాదులు వేసినటువంటి వ్యక్తులలో ముఖ్య వ్యక్తి కాశిరెడ్డి నాయన ఉన్నారు. కాబట్టి ఈరోజు కాశిరెడ్డి నాయన యొక్క క్షేత్రాలకు ఏదైనా ఆటంకం జరుగుతుంది అంటే అది పిరమిడ్ సొసైటీకి కూడా జరుగుతున్నట్టే. కాబట్టి కాశిరెడ్డి నాయన యొక్క ముఖ్య పాత్ర ఎంతో ఉంది పిరమిడ్ సొసైటీ నిర్మించడంలో. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఒక మెడిటేటర్ని, నేను కూడా పిఎస్ఎస్ఎం నుంచి ఇన్స్పైర్ అయి నేను ధ్యానం చేస్తున్నటువంటి వ్యక్తిని. కాబట్టి నా వంతు బాధ్యతగా నాకు తెలిసిన వెంబడే మేము ఈ వీడియోని చేయాలని మేము ముందుకొచ్చాము. మా అందరి సహకారంతో పాటు మీ అందరి సహకారం కూడా ఖచ్చితంగా కావాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.